రాజశేఖర రెడ్డి గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో? రాజశేఖర రెడ్డి గారితో వివేకానంద రెడ్డి గారు రెగ్యులర్గా వాళ్ళ కడపకు సంబంధించిన వాళ్ళు, పులివెందులకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది సీట్ల గురించి మా దగ్గరికి వచ్చేవాడు, నా ఆఫీస్కి వచ్చేవాడు. పంజగుట్టలో ఉన్న ఆఫీస్ ఉంది, కార్పొరేట్ ఆఫీస్ ఇప్పుడు కూడా ఉంది. సీట్ల గురించి చాలామందిని తీసుకొచ్చేవాడు. కొంతమంది ఉద్యోగాలు కూడా కావాలని చెప్పి వచ్చేవాడు. ఆయన సాధారణ ఒక కార్యకర్తలాగా ఉండేవాడు. ఒక ముఖ్యమంత్రి సోదరునిలాగా, ఒక ఎంపీ లాగా ఎప్పుడు కూడా ఆలోచన చేసేవాడు కాదు. ఆయన ఒక సింపుల్గా వచ్చి చాలామందికి హెల్ప్ తీసుకునేవాడు. నేను కూడా చాలా మటుకు ఎవరొచ్చినా, అంటే పొలిటికల్ కానీ ఇంకోరు కానీ ఎవరైనా అడిగితే చాలా మటుకు సహాయ శాఖలు అందించే వ్యక్తిని నేను. సో ఆ విధంగా నాకు ఆ కుటుంబంతో ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడ్డది. రాజశేఖర రెడ్డి గారితో ప్రత్యేకంగా ఎలాంటి అనుబంధం ఉండేది? రాజశేఖర రెడ్డి గారితో నేను మా చిన్నాన్న గారి కూతురు పెళ్ళికి పిలిస్తే కూడా వచ్చేవాడు రాజశేఖర రెడ్డి గారు. చిన్న ఫంక్షన్ మల్లారెడ్డి గార్డెన్స్లో, మా చిన్నాన్న బిహెచ్ఏలో సీనియర్ మేనేజర్, అప్పటికి నేను ఎమ్మెల్యేని కూడా కాదు. బోయిన్పల్లిలో మల్లారెడ్డి గార్డెన్స్లో మ్యారేజ్. నేను వెళ్ళి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాను. ఇట్లా మా చిన్నాన్న గారి కూతురు, ఐ స్టడీడ్ దేర్, మా చిన్నాన్న గారి ఇంట్లో చదువుకున్నాను, షీఈ్ లైక్ ఓన్ సిస్టర్ టు మీ అని చెప్పాను. చెప్తే హీ కేమ్ పర్సనల్లీ ఫర్ ది వెడ్డింగ్. నేను ఎమ్మెల్యే కాకముందే వచ్చాను. అంటే రాజశేఖర రెడ్డి గారు నాలో ఉన్న ప్రతిభా పాఠాలని గుర్తించాడు. కాబట్టి ఆయన నాకు 2008లోనే గన్మెన్ ప్రొవైడ్ చేశారు. 2008 నేను ఎమ్మెల్యే కాకముందే నాకు గన్మెన్ ప్రొవైడ్ చేశారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారితో మీకు సంబంధాలు ఉన్నాయా? తను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మంచి సంబంధాలు ఉండేవి, చాలా రెగ్యులర్ కలిసి ఉండేవాళ్ళం. కానీ తను ఎప్పుడైతే సొంత పార్టీ పెట్టుకొని పార్టీ వదిలిపెట్టిపోయినాడు, ఆ తర్వాత మాకు ఎట్లాంటి సంబంధాలు ఇప్పుడు కలవలేదు కూడా. ఓకే, మీ తర్వాత మీ రాజకీయ వారసులు మీ కుమారుడా కుమార్తెనా ఎవరినైనా అనుకుంటున్నారు? అది నిజంగా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళంతా స్టూడెంట్స్. ఇప్పుడు డాటర్ ఏమో ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది, అబ్బాయి ఏమో మెడిసిన్ చదువుతున్నాడు. ఇప్పుడు ఇంకా కోర్స్ కంప్లీట్ కావాలి, ఎడ్యుకేషన్. రాజకీయాలు మాట్లాడుతుంటారు మీ దగ్గర కూర్చొని? అది నార్మల్గా ఏంటంటే ఎలక్షన్స్ క్యాంపెయిన్ ఉన్నప్పుడు కొన్ని రోజులు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కొన్ని రోజుల గురించి వస్తుంటారు, సాధారణంగా ఎక్కడైనా సరే వస్తుంటారు. సో అక్కడ దే బోత్ నా డాటర్ అండ్ సన్ కూడా బాగా క్యాంపెయిన్ చేశారని తర్వాత కొంతమంది వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. నేను ఎప్పుడన్నా ఆ విలేజెస్కి పోయినప్పుడు అప్పుడు కొంతమంది కార్యకర్తలు చెప్పేవాళ్ళు. దాంట్లో కొన్ని విషయాలు నాకు చాలా సర్ప్రైజ్ అనిపించేది. ఒకతను జాఫర్ అని, అతను స్ట్రాంగ్ టీడీపీలో ఉండేవాడు, తర్వాత టీఆర్ఎస్లో చేరిపోయాడు. అయితే మా డాటరు జాఫర్ని అడిగిందంట, మా నాన్నగారికి ఎట్లన్నా ఓటేయాలి మీరు అని రిక్వెస్ట్ చేసిందంట. సో అతను చాలా ప్లీజ్ అయిపోయాడు మా పాప అడిగితే. అయితే అతను స్ట్రాంగ్ పర్సన్, అంటే కాంగ్రెస్కి వేయడు ఆయన ఓటు, ఆయన కాంగ్రెస్ పార్టీకి వేయడు, ఆయన వేరే పార్టీ కార్యకర్త. అయితే ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక, పాప నేనైతే ఓటేయలేను, కానీ నేను చెప్తే ఒకరు ఓటేస్తారు, ఆయనకు చెప్పి మీ నాన్నగారికి ఓటు వేపిస్తా అని చెప్పాడంట. నాకు నేను మొన్న రీసెంట్లీ వెళ్ళినప్పుడు మీ పాప నన్ను ఓటేయమని అడిగింది, నేను ఇదే సమాధానం చెప్పి ఓటు వేయించిన అని ఆయనే జాఫర్ అనే వ్యక్తి పరిగిలో నాకు చెప్పిండు. అండ్ ఐ ఫెల్ట్ రియల్లీ, పాపం చిన్నపిల్లలు వాళ్ళు కూడా ఏదో నాన్న గెలవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా క్యాంపెయిన్కి వెళ్ళి ఆ విధంగా చేయడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. అట్లనే సన్ కూడా, రితిక్ రెడ్డి కూడా, తను ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్తో అందరితో కలిసి, అక్కడ విద్యార్థులతో అందరూ కలిసి కొన్ని పాదయాత్రల్లో, అంటే మెడిసిన్లో చాలా స్టడీస్ ఉంటాయి, చాలా వర్క్ ఉంటుంది, అయినా సరే కూడా తను ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్తో కలిసి కొన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ కొన్ని పాదయాత్రలో కూడా పాల్గొంటూ వాళ్ళతో కూడా మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ స్టడీస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి, వాళ్ళు ఇంట్రెస్ట్గా వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి తప్ప మనం ఫోర్సబుల్గా చేయలేము. ఎందుకంటే ఇస్ ఆల్ పాలిటిక్స్ అన్నీ కూడా మనం చూస్తుంటాం, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ టైంలోనే వాళ్ళు చేయాలి. అది చివరిగా మీరు పరిగి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా? పరిగి నియోజకవర్గాన్ని నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ముఖ్యంగా సాగునీటిని తీసుకురావాలని చెప్పి, తాగునీటిని అయితే ఆల్రెడీ గతంలో నేను శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఎలక్ట్రిసిటీ పరంగా ఆల్రెడీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే విండ్ పవర్ నెలకొల్పిన ఏకైక నియోజకవర్గం పరిగి నియోజకవర్గం. విదేశాల నుంచి ఎన్ఆర్ఐస్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఒక విండ్ పవర్ ప్రాజెక్ట్స్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఒక 100 మెగావాట్స్ ఈరోజు పరిగిలో ప్రొడక్షన్ చేస్తూ తాండూరుకి ఇతర ప్రాంతాలకు కూడా ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకొని సేల్ చేస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, వీఆర్ ప్రొడ్యూసింగ్ పవర్ ఇన్ పరిగి. అదేవిధంగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ రావాలని చెప్పి ఆల్రెడీ గతంలో శాంక్షన్స్ ఉన్న దాన్ని తప్పుదోవ పట్టించారు. తప్పకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకోవాలని. డ్రింకింగ్ వాటర్ ఆల్రెడీ నేను గత ప్రభుత్వంలో 150 కోట్లు శాంక్షన్ చేయించుకోవడం, దాని పనులు జరుగుతున్నాయి. రోడ్లు, అత్యున్నతమైన రోడ్లు, 4 ట్రాక్ రోడ్స్, డబల్ రోడ్స్ అయితే పూర్తయినాయి, 4 ట్రాక్ రోడ్స్ పనులు జరుగుతున్నాయి. సో ఆల్రెడీ హౌసింగ్ సెక్టర్ కింద 42,000 హౌసెస్ కల్పించడం జరిగింది. సో ఆల్రెడీ హాస్పిటల్లో కూడా అప్గ్రేడేషన్ చేయించినారు, 5 crores పెట్టి హాస్పిటల్ వర్క్ ఆల్రెడీ పూర్తిగా వచ్చింది, 90% వర్క్ అయిపోయింది.
కొన్ని బ్రిడ్జెస్ అవసరం ఉండే పరిగిలో తుంకులగడ్డ అంటారు విద్యారణ్య పరిగి, ఆ బ్రిడ్జ్ ఒకటి 1.6 crores, అది కూడా 90% వర్క్ పూర్తయిపోయింది. అది చాలా అవసరం ఉండే పరిగి. ఇవన్నీ సో చాలా డెవలప్మెంట్స్ పక్కన మటుకు పెడితే మీ నుంచి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? నా నుంచి పరిగి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే, తప్పకుండా మీ పిల్లల్ని బాగా చదివించండి. మీ పిల్లలే రేపు పొద్దుగాల ప్రయోజకులై మీ కుటుంబాన్ని ఆదరించే వాళ్ళు కాబట్టి విద్య పైన, మీ కుటుంబ సభ్యుల యొక్క విద్య పైన మీరు దృష్టి సారించండి. దాని లోపల ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను మీ ముందుండి సహకరిస్తానన్నమాట తెలియజేస్తాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.